మూసి మురికి దోమలతో అక్కడి ప్రజలు జీవోత్సవంలా బతుకుతున్నారు. మీరు మాత్రం ఫామ్ హౌస్లో ఉండాలా? మూసీపై అఖిలపక్ష సమావేశానికి సిద్ధమన్న సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ ట్రోల్ చేశారనే బాధలోనే మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరిపైన చేయకూడదన్న మహేష్ కుమార్ గౌడ్. సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఇంతటితో ఈ విషయాన్ని ముగిద్దామన్న టీపీసీసీ చీఫ్. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు డివిజన్ బెంచ్. విచారణ ఈ నెల 24కు వాయిదా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ. కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. వైసీపీ టీడీపీ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారన్న జగన్. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా. రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం. హైదరాబాద్ గాంధీ భవన్ కు గ్రూప్ 4కు ఎన్నికైన అభ్యర్థులు. ప్రొవిజన్ సెలక్షన్ లిస్టు తొందరగా విడుదల చేయాలని డిమాండ్. ఖమ్మంలో ఎఫ్సీఐ కార్మికుల ఆందోళన. గోడౌన్లో పనిచేస్తున్న కార్మికులందరినీ ఒకేసారి బదిలీ చేయడంపై ఆగ్రహం. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బదిలీ చేశారు అంటున్న బాధితులు. కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు. శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఆలయంలో అమ్మవార్లకు పూర్ణాభిషేకం, చండీ హోమం. రేపు ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయనున్న అరవింద్ కేజ్రీవాల్. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అశోక్ మిట్టల్లోని ఇంటికి వెళ్లనున్న మాజీ సీఎం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. రైతు కుటుంబంలోని అబ్బాయిని అందమైన అమ్మాయిలు పెళ్లి చేసుకోరన్న దేవేంద్ర భుయా. 3వ శ్రేణి అమ్మాయిలే రైతు బిడ్డలను పెళ్లాడతారని కామెంట్. వాడి పారేసిన వస్తువులను కొనే ఇటలీ జంక్ డీలర్లకు అదృష్టం తెచ్చిన పెయింటింగ్. కాప్రీలో ఓ ఇంటిని శుభ్రం చేస్తూ ఉండగా దొరికిన పికాసో సంతకమున్న పెయింటింగ్. పికాసో చిత్రీకరించిందని నిర్ధారణ అయితే దీని విలువ 54,58,00,000. జైళ్లలో జరుగుతున్న కుల వివక్షపై సుప్రీంకోర్టు ఆగ్రహం. క్యాస్ట్ పేరుతో ఖైదీలను వేరుగా చూడొద్దన్న న్యాయస్థానం. ఓ కులానికి చెందిన వ్యక్తులే స్వీపర్లుగా ఎంపిక చేయడం కరెక్ట్ కాదన్న కోర్టు. సద్గురు జగ్గి వాసుదేవ్కు సుప్రీంకోర్టులో మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన న్యాయస్థానం. ఈషా ఫౌండేషన్పై పోలీసుల చర్యలకు బ్రేక్ వేస్తూ సుప్రీం ఆదేశాలు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై మోడీ ఆరా. లతా రజనీకాంత్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని.